గూడూరులో పీవీఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో గూడూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి మాటలు తూచా తప్పకుండా నేను గురుమూర్తి పాటిస్తున్నామని, మా కుటుంబం కంటే పార్టీ ముఖ్యమని, మేము తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారం కాదని, మేము విశ్వాస పాత్రులము కానీ విశ్వాసఘాతకులం కాదు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మురళీధర్ కోరారు. మరి ఇట్లాంటి గుణవంతుడికి ఇంకొక అవకాశం ఇద్దాం. మనల్ని గమనించారు, 15 వర్గాలని మరి గమనించి హక్కులు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఒకసారి ధైర్యం చేసుకోండి. మాకంటే మీకే అన్ని విషయాలు కూడా తెలుసు, ప్రతి విషయం కూడా మీరు స్పష్టమైన అవగాహనతో ఉంటారు. కాబట్టి ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను, మేమిద్దరం పోటీ చేస్తున్నాము. మా ఇద్దరం ఒకరు పార్లమెంట్కి, ఒకరు అసెంబ్లీకి. మేమిద్దరం కూడా పార్టీ అంటే తల్లిలాగా భావిస్తామే తప్ప తల్లిని విమర్శించి తల్లిని గొంతుకోసే రకం కాదని నేను మనవి చేస్తున్నా. తల్లి పార్టీ అంటే తల్లేమా. మరి గురుమూర్తి గారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సత్యవేడికి వెళ్ళాలని చెప్పి పార్టీ చెప్తే ఎక్కడ చిన్న మాట కూడా మాట్లాడకుండా సత్యవేడికి వెళ్ళి 2 నెలలు ఎమ్మెల్యేగా పార్టీ మరి అదేవిధంగా మరి నేను జగనన్న ఆశీర్వచనాలు తీసుకొని గూడూరు పోటీ చేశాను. పార్టీ ప్రత్యేక పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేదు అని చెప్పి తెలిసినా ఉందాతనంగా స్వీకరించి పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి మేము పోటీ చేస్తున్నాం. మేమిద్దరిని గమనించండి, అవతల పార్టీలో ఉన్నటువంటి మన పార్టీలో ఎమ్మెల్యేలై, ఎంపీలై ద్రోహులు ఆ పార్టీలో పోయి పోటీ చేస్తున్నారు. గూడూరు వాళ్ళు గుణవంతులు. ఎప్పుడు పార్టీకి, తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసినటువంటి వారికి మీరు ఓట్లేస్తారా? ఒక్కసారి వేరే చేసుకోండి, ఇద్దరిని ఆశీర్వదించండి. మేమిద్దరం మీ అందుబాటులో ఉంటాము. తమ్ముడు చిన్న వయసైనా చాలా శ్రమపడే మెంటాలిటీ. పేదల్ని రావు గారు ఒక డిసిప్లిన్ తో పైకి వచ్చారు. అందరినీ ఆకట్టుకోవడంలో కానీ తను తీసుకున్న ఏ బాధ్యతను కూడా విద్యుత్ ధర్మంగా చేసి పెట్టడం. ఈరోజు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానన్నా ఈ బాధ్యత తీసుకుంటే వెనక ముందు ఆలోచించకుండా మరి ముందుకెళ్తాం. ఈరోజు ఆయన స్నేహితులు రాజకీయాల్లో ఉత్సాహంగా వస్తాం. తర్వాత ఎన్నో సాధక బాధకాలు తెలుసుకుంటాం, ఎన్నో ఒడిదుడుకులు నేర్చుకుంటాం, అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం. కానీ ఊరట కలిగించే దానికి మాత్రం గుణవంతులు ఉంటేనే మనకు మనశ్శాంతి ఉంటుంది, మనం ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది,